అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 23 తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారి ఇంట్లో ఈ దేవి అడుగు పెట్టబోతూ ఉంది. ఇక మీ ఇంట్లో కనక వర్షం కూడా కురవబోతూ ఉంది. ఇక జాగ్రత్త అయితే తీసుకోవాలి, తప్పనిసరి అవసరం. అయితే మేషరాశి వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది. మేషరాశి వారికి ఎలాంటి జాగ్రత్త అవసరం, ఎలా కనక వర్షం కురుస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచివారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టాలు కూడా అధికంగానే ఉంటాయి. సొంత స్వయం కృషితో పైకి వస్తూ ఉంటారు. ఎవరిని కూడా సహాయం అనేది అడగరు, ఎవరికి సహాయం కూడా తీసుకోరు. స్వయం కృషితో ఎదగడం అనేది వీరి ప్రత్యేకత. అలానే 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత మంచి వ్యక్తులు, అలానే అత్యంత సున్నితమైనటువంటి వ్యక్తులు, అత్యంత తెలివితేటలు కూడా కలిగినటువంటి వ్యక్తులు మేషరాశి వారు. కానీ కొన్నిసార్లు వీరి ఆవేశమే వీరికి శాపంగా మారుతుంది. అలానే వీరికి కొన్నిసార్లు వీరి యొక్క ఆవేశంతో పాటుగా వీరు చేసినటువంటి సమస్యలు కూడా, అంటే వీరి సమస్యలు అధికంగా వస్తాయి. వీరు చేసినటువంటి పుణ్యాలు చాలా ఉంటాయి, కానీ ఇంకా కష్టాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. అయితే వీరికి సమస్యలు వచ్చినా సరే ఖచ్చితంగా కూడా దైవానుగ్రహంతో ఏదో ఒక రోజు ముందుకు మాత్రం సాగిపోతారు. వీరి కష్టాలు కూడా ఖచ్చితంగా కూడా ఏదో ఒక రూపంలో తీరిపోతాయని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో మాత్రం మేషరాశి వారికి దైవానుగ్రహం అనేది, ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఉంది. ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరికి అదృష్టం అనేది తప్పకుండా వస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారం ప్రకారం అయితే తప్పకుండా శుభయోగం అధికంగా ఉంటుంది. శుభ ఫలితాలు కూడా అధికంగా రాబోతూ ఉన్నాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. అయితే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇంట్లోకి ఈ సమయంలో లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగా ఉంది. మీ యొక్క గ్రహచారం ప్రకారం గురువు మీకు అనుకూలంగా ఉంటే తప్పకుండా కూడా మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. అలాంటి గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు అతి సులువుగానే మీరు పొందబోతూ ఉన్నారు. గురువు యొక్క అనుగ్రహంతోనే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. అయితే గురువు యొక్క అనుగ్రహం కలిగి మీకు అదృష్టం రావాలి అన్నా, గురుబలం అనేది పెరిగి మీ సమస్యలు తొలగిపోవాలి అన్నా కూడా తప్పకుండా మీరు ఈ యొక్క నియమాలను పాటించాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మీ యొక్క సమస్యలు తీరిపోవాలి అన్న ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా, ఇక దైవం యొక్క అనుగ్రహంతో మీ యొక్క సమస్యలు కూడా తీరిపోతాయి. అలానే లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉండేటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం. పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటేనే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇక కష్టాలు అనేటివి ఉండవు. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కసారి మనం పొందగలిగితే మనకు సమస్యలు, దరిద్రాలు కూడా ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పొందాలి అంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ ఇల్లుని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవిని నామస్మరణ చేస్తూ ఉండాలి. అమ్మవారికి ఇష్టమైన వస్తువులను సంధ్యా సమయంలో ఎవరికి ఇవ్వకూడదు. అలానే చీపిరిని కాళ్ళతో అస్సలు తన్నకూడదు. గడపను కాళ్ళతో తన్నడం వల్ల గడప పైన కాళ్ళు పెట్టడం, తలపెట్టి పడుకోవడం వంటివి కూడా అస్సలు చేయకూడదు. సంధ్యా సమయం వేళ
గుమ్మానికి ఎడమ వైపు దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర కూడా పూజ గదిలో కూడా దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించటం వలన కూడా మీకు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇక అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క సమస్యలు, మీ యొక్క కష్టాలు, మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇక మీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు, అనేక రకాల దరిద్రాలు కూడా 100% తొలగిపోతాయి. ఇక మేషరాశిలో జన్మించిన వారికి అయితే లక్ష్మీదేవి కటాక్షం అయితే కలగబోతుంది. అమ్మవారి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే తప్పకుండా ఇలాంటి నియమాలు పాటించాలి. ఇక మీకు ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే కనుక ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఉద్యోగంలో కూడా అంటే వీరు చేస్తున్న ఉద్యోగంలో మీ జీతాలు పెరగడం కానీ, ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం ఎలా నడుస్తుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు అనుగ్రహిస్తున్నాయి. అందువల్ల మీరు కష్టపడితే తప్పకుండా కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క మీ సమస్యలు కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే మేషరాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది పూర్తి అంశాలన్నీ కూడా మేషరాశి వారిని భయపెట్టేలాగా తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. తాను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే మీరు అస్సలు ఏమాత్రం కేర్ చేయరు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేసిన 90% అయితే నిజమైతే అవుతూ ఉంటుంది. వైఫల్యాన్ని చెందిన 10% అయితే నష్టాన్ని కలిగిస్తుంది. ఇక సన్నిహితులు, అలాగే బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా మోసపోయడానికి ఈ మేషరాశి వారి వ్యక్తులైతే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలను వీరిని వెతుక్కుంటూ వస్తే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో 1-2 సార్లు ఆలోచించి మీరు అప్పులు అడుగు వేయాలి. దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఎంతటి పనినైనా సరే సాధించే నమ్మకం మీరు సొంతమని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి ఉద్యోగుల పట్ల వారికి విధుల పట్ల వీరికి ఉన్న హాస్పిటల్ తుడుస్తారు. అవి స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి మేలు చేస్తూ ఉంటుంది. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తుల వారికైతే వృత్తి ఉద్యోగాల రీత్యా ఉన్న అజ్ఞాత వాసన అల్పాలను ఆశ్రయించటం తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలో ఉన్నత స్థితి అయితే మీ మేషరాశి వారికి అయితే సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఉన్నత వర్గాల వారికి కూడా దూరం అవుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్య ఇతర బాధ్యతలు తమ నైతికి పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరి దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు అయితే మీ పైన ఉంటుంది. ఇకపోతే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా, వీరికి చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ప్రస్తుత పనులను కూడా స్థిరంగా కొనసాగించడం ద్వారా విజయం అయితే సాధ్యమవుతుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక శాంతిని అయితే ఇస్తుంది. ఇక ఆర్థికంగా జాగ్రత్తగా అయితే మీరు పొందుకుండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృత్తిలో పురోగతి, వ్యాపారాలు లాభాలు ఎంత కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక కలాపాలలో పాల్గొనడం ద్వారా కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి. ఇక ఈ రాశి వారు ప్రయాణాలు అయితే వీరికి అనుకూలంగా అయితే ఉంటాయి. ఇక కానీ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే మీరు దైవారాధన నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ పని మాత్రం చేయకూడదు. ఇకపోతే మీ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే 23 తేదీన శుక్రవారం రోజున మీరు అవునన్నా కాదన్నా మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే. ఇక
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి ఈ మేషరాశి వారు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి.